పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. యాక్చువల్లీ ఈ మ్యాచ్ ఎప్పుడో జరగాల్సింది. ఈ మ్యాచ్ ధర్మశాలలో సస్పెండ్ అయిన తర్వాత ఐపీఎల్ కూడా వారం రోజులు సస్పెండ్ అయింది. మళ్ళీ ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ అప్పుడు జరిగింటే ఒకలా ఉండేది, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చాలా తారుమారైపోయాయి. ఒకవేళ అప్పుడు జరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచుంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమైనా ప్లే ఆఫ్స్కి ఛాన్సెస్ ఎక్కువ అయ్యేవేమో. బట్ ఈ మ్యాచ్ లేట్గా జరగడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్కి లాస్ అనే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంపార్టెంట్ కాకపోయినా పంజాబ్ కింగ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ టాప్ 2 రేస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో ఈ మ్యాచ్ గెలిచి ఇక వాళ్ళకి జరగబోయే నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచి టాప్ 2లో ఉండడానికి శ్రేయస్ అయ్యర్ అండ్ తన టీమ్మేట్స్ 100% ఇస్తారు. అలా అని ఢిల్లీ క్యాపిటల్స్ని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు కూడా కొద్దిపాటి ఛాన్స్తో ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లే ఆఫ్స్కి రావడానికి అర్హులైన టీమే. ఇక ఈ మ్యాచ్ జైపూర్లో జరగబోతోంది. ఈ స్టేడియంలో పంజాబ్ కింగ్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే లాస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్తో ఈ స్టేడియంలోనే పంజాబ్ కింగ్స్ తలబడ్డారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ పర్టికులర్ స్టేడియంలో. సో పంజాబ్ కింగ్స్కి అయితే కాస్త అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ స్టేడియంలో ఆల్రెడీ ఆడిన అనుభవం వాళ్ళకుంది. పంజాబ్ కింగ్స్ టాప్ 2లో ఉండడానికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలుస్తారా, ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తారా? ఈ మ్యాచ్లో ఎవరికి గెలిచే ఎక్కువ అవకాశం ఉంది అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్లోని సావాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగబోతోంది. ఈ స్టేడియం యొక్క స్టాట్స్ అండ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ స్టేడియంలో యావరేజ్ స్కోర్ 200. సో ఈ మ్యాచ్లో కూడా మనం ఒక హై స్కోరింగ్ గేమ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సీజన్లో ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ చేశారో వాళ్ళు గెలిస్తే 2 మ్యాచెస్ ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ చేశారో వాళ్ళు గెలిచారు. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా హైయెస్ట్ టోటల్ 219. ఇక ఈ స్టేడియంలో పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే న్యూ బాల్తో పేస్ బౌలర్స్కి బాగా స్వింగ్ లభిస్తుంది. సో న్యూ బాల్ని ఫేస్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్స్కి కాస్త టఫ్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాట్స్మెన్స్ అటాక్లోకి వస్తారు. ఎక్కువగా అయితే ఈ స్టేడియంలో బ్యాట్స్మెన్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. సో ఈ మ్యాచ్లో కూడా బ్యాట్స్మెన్స్ యొక్క డామినేషన్ చూసే అవకాశం ఉంది. ఇక తర్వాత ఈ మ్యాచ్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అయిన ప్రభ్సిమ్రాన్ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతిసారి కొత్త షాట్స్ నేర్చుకుంటూ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రభ్సిమ్రాన్ ఎలాగైతే నేర్చుకొని గేమ్ ఆడతాడో మీ వైఫై కూడా అలానే నేర్చుకొని ఇంప్రూవ్ అవుతుందా? మా వైఫై అయితే ప్రభ్సిమ్రాన్ లాగే పనిచేస్తుంది, ఎందుకంటే మేము వాడుతుంది యాక్ట్ స్మార్ట్ వైఫై. ఇది ఏఐ బేస్డ్ వైఫై. ఇది ఒక యాక్ట్ జిప్పి. ఇది ఇండియాలోనే ఫస్ట్ స్మార్ట్ వైఫై. ఈ వైఫై ఏమిటంటే తనంతట తానే నేర్చుకొని మనకి కావాల్సినట్టు ఇంప్రూవ్ అవుతుంది. ఇది రియల్ టైంలో ఆప్టిమైజ్ అవుతుంది. మనకు తెలియకుండానే చాలా ఇష్యూస్ని సాల్వ్ చేస్తుంది. లిటరల్లీ ఇంత మంచి వైఫైని నేను ఎప్పుడూ వాడలేదు. ఈ వైఫై నాకైతే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. గేమ్ ఆడుతున్నా, లైవ్ చూస్తున్నా, స్క్రోల్ చేస్తున్నా, నువ్వు ఎలా వాడుతున్నావో ఇది తెలుసుకొని మరి స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. నేను ప్రతిరోజు మ్యాచ్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తున్నాను అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ యాక్ట్ స్మార్ట్ వైఫై. ఎలాంటి డెడ్ జోన్స్ ఉండవు, అమేజింగ్గా పనిచేస్తుంది. లేట్ ఎందుకు, మీరు కూడా ఇప్పుడే యాక్ట్ స్మార్ట్ వైఫైకి చేంజ్ అవ్వండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ డివైస్లో అయినా ఏ యాప్ వాడుతున్నా బెస్ట్ వైఫై అంటే యాక్ట్ స్మార్ట్ వైఫై. యాక్ట్ స్మార్ట్ వైఫై యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు కూడా వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం మీద 34 మ్యాచ్లు ఆడితే 17 సార్లు పంజాబ్ కింగ్స్ గెలిచారు. ఇక 16 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. ఇక్కడ మనం గమనించినట్లయితే హెడ్ టు హెడ్లో కూడా చాలా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి టఫ్ కాంటెస్ట్ అయితే చూసాం. మళ్ళీ చెప్తున్నా, ఈ మ్యాచ్ అయితే ఏ విధంగానూ వన్ సైడ్ అవ్వదు. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 100% ఎఫర్ట్ ఇస్తారు. మ్యాచ్ గెలవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇక రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ పంజాబ్ కింగ్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, ఇక 1 డౌన్లో జాస్ ఇంగ్లీష్, తర్వాత శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధీరా, మార్కస్ స్టాయినిస్, అజ్మతుల్లా ఒమర్జై. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆడే అవకాశం ఉంది, మార్కస్ స్టాయినిస్ కానీ అజ్మతుల్లా ఒమర్జై కానీ. ఇక తర్వాత శశాంత్ సింగ్, తర్వాత మార్కో జాన్సన్, కైల్ జెమిసన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా యుజేంద్ర చాహల్ వచ్చే అవకాశం ఉంది. సో పంజాబ్ కింగ్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఇదే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కేఎల్ రాహుల్, ఫాఫ్ డూ ప్లెసిస్, అభిషేక్ పోరల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ,
అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ ఫిట్గా లేకపోతే మాధవ్ తివారీ. సో ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ కానీ మాధవ్ తివారీ కానీ ఆడే అవకాశం ఉంది. ఇక తర్వాత విప్రాజ్ నిగమ్ అండ్ కుల్దీప్ యాదవ్, చమీరా, ముస్తఫిజర్ రెహమాన్ అండ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 అండ్ పంజాబ్ కింగ్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 అండ్ ఈ స్టేడియం గురించి, పిచ్ గురించి అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ పర్టికులర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే యాజ్ పర్ టీం కంపేర్ చేసి చూస్తే పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ రీసెంట్ ఫామ్ చూసుకున్న పంజాబ్ కింగ్స్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ వల్ల పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఇంకాస్త ఎడ్జ్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నా. సో ప్లే ఆఫ్స్కి ఇప్పటిదాకా 4 టీమ్స్ క్వాలిఫై అయ్యాయి కదా. ఈ 4 టీమ్స్లో ఫైనల్స్ ఏ 2 టీమ్స్ ఆడతాయి అండ్ ఫైనల్స్లో కప్ ఎవరు కొడతారనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. సో చూద్దాం మరి ఎవరు కామెంట్ రైట్ అవుతుందో. ఇక వెళ్ళే ముందు యాక్ట్ స్మార్ట్ వైఫైది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్అవుట్ చేసి బై చేయండి. మళ్ళీ చెప్తున్నా, బెస్ట్ వైఫై అంటే యాక్ట్ స్మార్ట్ వైఫై. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.